నుంచి పోటెత్తుతోన్న వరదలతో ఇటు భద్రాచలం వద్ద గోదావరి వాటర్ లెవెల్స్ భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం 27.5 ఫీట్లకు చేరుకుంది. ఇటు చెర్ల మండలంలోని తాలిబేరు ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తి 71,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో గోదావరి ఫ్లో భారీగా పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు అధికారులు. భద్రాచలం వద్ద 40 అడుగులకు చేరుకునే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అంతా హై అలర్ట్ అయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తం చేస్తున్నారు. రైట్, జాలర్లు అసలు చేపల వేటకే వెళ్లొద్దనంటూ స్ట్రిక్ట్ గా వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. అత్యవసరమైతే వెంటనే తమను కాంటాక్ట్ చేయాలని సూచిస్తున్నారు అధికారులు. కృష్ణమ్మ, ఇటు గోదావరి రెండు నదులు కూడా చక్కగా నిండు కుండలా మారుతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే నిజంగా టచ్ వుడ్ అలా అవ్వాలి, భారీగా వర్షాలు పడాలి కూడా. సో రెండు తెలంగాణకి ఉన్నటువంటి రెండు జీవనదులు గోదావరి కృష్ణమ్మ, గోదారమ్మ కృష్ణమ్మ, మీరు ఇలాగే అంటే ఉధృతంగా కాకుండా ఉగ్ర రూపం దాల్చకుండా నిండుకుండలాగా చల్లగా అందరికీ ఆనందాన్ని కలిగించే విధంగా ఉండాలి. సో అదే భద్రాచలంలో అయితే క్రమంగా గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది. సో అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తారు. అఫ్ కోర్స్ మనం అప్పటి నుంచి అన్ని కూడా ప్రజల్ని అలర్ట్ చేసేటువంటి న్యూస్ అలర్ట్ గా ఉండాలి కూడా. వర్షాలు పడుతున్నాయి, ఇలాంటి టైంలోనే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఇంత అప్రమత్తత చెప్తూ ఉన్నాము. ఎందుకంటే మనం ఇన్నేళ్ల నుంచి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తోంది ఈ వర్షాల కోసమే. సో ఈ వర్షాలు పడుతున్నాయి, పడనివ్వండి. అలాగే అటు కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతుంది, ఇటు గోదారమ్మ పరవళ్ళు దొక్కుతుంది. బట్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చెప్తాను. రైట్.